మదర్ తెరీసా గారు, అలాగే భారతీయ సాంప్రదాయానికి చెందినటువంటి మన పెద్దలందరూ చెప్పింది ఏంటంటే అతిథి దేవో భవ అంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చి మన సహాయం అడిగినప్పుడు వాళ్ళకి సహాయం చేయడమే చాలా ముఖ్యం. అందులో కొన్ని సహాయాలు మనల్ని అడగరు, అవి మనం అందజేస్తే వెంటనే స్వీకరిస్తారు. అలాగే ఇది ఎండాకాలం, దారిన పడే ప్రతి ఒక్కరికి ఇందులో పెద్ద చిన్న అనేది ఏమీ తేడా లేదు. ఎంత పెద్దవాడైనా ఆస్తిపరుడైనా దప్పికైతే ఆ టైంలో ఎక్కడ నీళ్ళ కోసం ఎత్తుక్కుంటాడు, ఆడుంటే ఆడ నీళ్లు తాగి వెళ్తాడు. అందులో కూడా ఈరోజు తాగే నీళ్ళల్లో చాలా పరిశుభ్రంగా లేకపోతే అవి మళ్ళీ వాటి వల్ల జబ్బులు వస్తాయి. ఇటువంటి ఏమీ లేకుండా పోయిన సంవత్సరం నుంచి ఫ్యామిలీ క్లబ్ మరి గత ఇన్ని సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సేవా కార్యక్రమంలో అత్యున్నతంగా ఈరోజు మరి ఈ యొక్క నీటి దానం అనేది చాలా ముఖ్యమైనది ఎండాకాలంలో. అది దాంతోపాటు ఈ అన్నదానం కూడా చాలా ముఖ్యమైనది. అప్పుడప్పుడు మరి ఒక పేదవాడు అన్ని రుచులతో పోయి చేయాలి, షడ్రుచులతో పోయి చేయాలి. తీపి, కారం, అలాగే మరి రకరకాల కూరలతో తినాలనే తాపత్రయం ఉంటుంది. అటువంటి తాపత్రయంలో మనం ఒక్కసారైనా తీరిస్తే వాళ్లకు ఆనందంగా ఉంటుంది, వాళ్ళ ఆశీస్సులు మనకు చాలా ముఖ్యమైనవి. అందువల్ల ఈ ఫ్యామిలీ క్లబ్ వాళ్ళు 58వ ఫ్యామిలీ క్లబ్ యొక్క కార్యక్రమంలో ఈరోజు ఈ యొక్క నీటి దానం అన్నదానాన్ని నిర్వహిస్తున్నటువంటి ఫ్యామిలీ క్లబ్ సభ్యులకు, ముఖ్యంగా దాన్ని ఆర్గనైజ్ అయినటువంటి శ్రీ పొట్టి వెంకట రాఘవ గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీని ఇలాగే ఈ కార్యక్రమాలు సమాజం కొరకు, సభ్యుల కొరకు ఇలాగే చేస్తూ మరి అందరి యొక్క ఆదరాభిమానాలు పొందాలని ఆశిస్తూ ఇంత చక్కటి సేవ చేస్తున్నందుకు భగవంతుడు ఈ యొక్క ఫ్యామిలీ క్లబ్ని, అందులో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని సర్వదా వారిని రక్షించాలని కోరుకుంటూ నేను